ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ అంగస్తంభన సమస్యలు, అబ్బాయిల్లో ఈ సెక్స్ సమస్యలకి స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉంటాయా? టెస్ట్స్ ఏమైనా ఉంటాయా సార్? చిన్నగా నేను మీకు ఇందాక చెప్పిన కారణాల్లో మొదటి దానికి ఏ టెస్ట్ అవసరం లేదు. కానీ ఇంపార్టెంట్ టెస్ట్ ఏమంటే, మనం చక్కగా కూర్చొని ఆ కపుల్‌తో లేదా అబ్బాయితో మాట్లాడడం. జనరల్‌గా ఏమవుతుందంటే ఈ డాక్టర్లు ఆపరేషన్ థియేటర్ అంట, ఇంకోటంట చాలా బిజీగా ఉంటారు కాబట్టి, అసలు మన ప్రాబ్లమ్ వింటారా లేదా అనే భయానికే ఆ అబ్బాయికి ఏం కారణం ఉంటుందిలేండి సార్, బండి నడిపిద్దాం లేదా ఆన్‌లైన్‌లో ఏదో టాబ్లెట్ దొరుకుతుందిలెండి అని ఆలోచిస్తూ ఉంటారు. ఏ డాక్టర్ అయినా ముఖ్యంగా ఆండ్రాలజిస్ట్‌లు వాట్ వి ఫోకస్ ఈస్ టైమ్ గివింగ్. ఎంత చక్కగా ఆ అబ్బాయితో మాట్లాడితే ఇప్పుడు చూడండి, పేరెంట్స్‌కో లేదా క్లోజ్ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పుకోలేని సమస్యలు ఇవన్నీ కూడా బెడ్‌రూమ్ సమస్యలు. సో మేము టైమ్ స్పెండ్ చేస్తేనే వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ చెప్పుకోగలరు. అప్పుడే వాళ్ళకు మంచి సొల్యూషన్ వస్తుంది. ఫిజికల్ ప్రాబ్లమ్‌ను ఏ టెస్ట్‌ల ద్వారా చేస్తామంటే, మీకు ఇందాక చెప్పినట్టు హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంది. చక్కటి సింపుల్ బ్లడ్ టెస్ట్, నార్మల్ రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ అండి. వాస్కులర్ ప్రాబ్లమ్‌కి జనరల్‌గా పర్ఫెక్ట్ టెస్ట్ అంటే పినేల్ డాప్లర్. ఇందులో కూడా ఇప్పుడు మనందరికీ తెలిసిందే, గూగుల్ మాత, చాట్ జీపీటీ చూస్తూనే పినేల్ డాప్లర్ ఇంజెక్షన్ ఇస్తారంట అని భయపడుతూ ఉంటారు. యాక్చువల్‌గా ఇన్సులిన్ కంటే చిన్న నీడిల్‌తో చిన్న ఇంజెక్షన్ ఇచ్చి చేసే టెస్ట్ అది. పర్ఫెక్ట్‌గా మనకు అంగంలో ఉన్న రక్తనాళాల్లో ప్రసరణ ఎంత చక్కగా ఉంది, బ్లాక్స్ ఏమన్నా ఉన్నాయా అని ఒక వాస్కులర్ పెథాలజీని చెప్పే టెస్ట్ అది. సో ఇవి యూజువల్‌గా 2 లేదా 3 కంటే టెస్ట్‌లు ఎక్కువనే ఉండవు. ఇంకొందరు ఎలా ఆలోచిస్తారంటే, అబ్బో! సెక్స్ కదా చాలా ఘనాపాటి టెస్ట్‌లు ఉంటాయేమో, అసలు వాటిని మనం బేర్ చేస్తామో లేదో అని కూడా భయపడుతూ ఉంటారండి. వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, మీరు మీ ప్రాబ్లమ్ చాలా చిన్నది. ఆ చిన్న ప్రాబ్లమ్‌కి చిన్నపాటి టెస్ట్‌తోనే డయాగ్నోస్ చేయగలిగి మేము, ఆ ప్రాబ్లమ్‌ని తీర్చగలిగితే మీకు తెలియకుండా కాన్ఫిడెన్స్ డెవలప్ అయిపోయి, ఈ చిన్నపాటి టెస్ట్‌లతోనే ప్రాబ్లమ్ బయటపడితే సొల్యూషన్ చాలా చక్కగా వస్తుంది. సార్, అంగస్తంభన సమస్యలకు టాబ్లెట్స్ ఏమైనా ఉంటాయా? ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్ ఏమంటేను, ఇంతకు మునుపు కాలంలో అందరూ గూగుల్‌లో సెర్చ్ చేసేవాళ్ళు, యూట్యూబ్‌లో సెర్చ్ చేసేవాళ్ళు. చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఎవ్రీబడీ నోస్ ఏ టాబ్లెట్ వాడాలి. ఇప్పుడు సెక్స్ అని అన్న వెంటనే మనందరికీ ఎవరికైనా గుర్తొచ్చేదేంటి? వయాగ్రా, వయాగ్రా, వయాగ్రా. సో వయాగ్రా అనేది ఒక కంపెనీ ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్ నేమ్ అది. సో అందులో సిల్నాఫిల్ అనే టాబ్లెట్ ఉంటుంది. ఈ సెక్స్‌కి సంబంధించి 3-4 రకాల టాబ్లెట్స్ మాత్రమే ఉంటాయి. ఇంకేముంది సార్ అట్లయితే ఇంక చెప్పేయండి మేము వాడేస్తాం అనొచ్చు. ఎవరమైనా సరే సింపుల్‌గా చాట్ జీపీటీలో పెడితే వస్తుంది కదా అని. వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నానండి, మీరు ఆన్‌లైన్‌లో చూసో లేదా అందులో పరిపక్వత లేని వ్యక్తి దగ్గర ఈ టాబ్లెట్స్ తీసుకుంటే సెక్స్‌ని ఎంత ప్లెజర్‌ని ఇస్తుందో అబ్బాయిలకు గానీ, మగవాళ్ళకి కానీ, వాటి నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా 3 టైమ్స్, 4 టైమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ అంత సివియర్ ప్రాబ్లమ్‌ని కలుగజేస్తాయి. ఇంకొన్ని టాబ్లెట్స్ అయితే హార్ట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. వీటి వల్ల వేసో డైలటేషన్ జరిగి బీపీ పడిపోయి ఐసీయూలో ఉన్నోళ్ళని కూడా చూసాం. డాక్టర్ గారు ఒక టాబ్లెట్ ఇస్తే భలే ఉంది కదా అని 4 వేసుకున్నోళ్ళు టాబ్లెట్స్. సో టాబ్లెట్స్ తప్పక ఉన్నాయి, కాదన్ను. నేనేమంటానంటే, అసలు మీకెందుకొచ్చింది ఈ ప్రాబ్లము? రీజన్ ఏంటి? మీ ఇద్దరి మధ్య సఖ్యత లేదా? అంటే సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉన్నాయా? రిలేషన్‌షిప్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా? లేదు నిజంగా వాస్కులర్ ప్రాబ్లమ్, హార్మోన్ ప్రాబ్లమే ఉంది. వాడికి సంబంధించిన మంచి టాబ్లెట్స్ పెడతాము. టాబ్లెట్స్ పెట్టడంతో పాటు మీ హిస్టరీ తీసుకుంటే మాకు ఏ డోస్ ఆఫ్ టాబ్లెట్ పెడితే మనవాడు చక్కగా సెక్స్‌లో పాల్గొనగలడు అని మాకు ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి ఇచ్చే డోసు టాబ్లెట్ వల్ల సెక్షువల్ లైఫ్ చక్కగా ఉంటుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు ఏ చాట్ జీపీటీని సందర్శించాల్సిన అవసరం కూడా ఉండదండి. కొందరు శీఘ్రస్ఖలనం గురించి బాగా వరీ అవుతుంటారు సార్. వారికి మరేమన్నా మెడిసిన్స్ ఉంటాయా? దానికి శీఘ్రస్ఖలనానికి సంబంధించి మెడిసిన్స్ ఏమైనా? మీరు గూగుల్‌లో ఫస్ట్ ఎక్కువ మంది వరల్డ్ వైడ్ ఒక ప్రాబ్లమ్ సెక్స్ గురించి చూస్తున్నారు అంటే అది అంగస్తంభన కాదండి, శీఘ్రస్ఖలనం. చాలామంది సార్ ఎంత గట్టిగా అంటే చాలా హార్డ్‌గా ఉంటుంది సార్. కొన్ని సెకండ్స్‌లో పడిపోతుంది సార్ నాకు. మీరు నమ్మరు సార్. 20, 30 సెకండ్సే సార్. ఎంతో శీఘ్రంగా నాకు స్ఖలనం అయిపోతుంది సార్. దీన్ని ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ సెక్షువల్ సమస్యల్లో మొదటి ర్యాంక్‌లో ఉంటుంది. అంటే పేషెంట్ ప్రాబ్లమ్ చేసే ఇష్యూస్‌లో. అయితే ఇక్కడ కూడా నేను ఒకటే చెప్తాను. అసలు శీఘ్రస్ఖలనం అని మీరెందుకు ఫీల్ అవుతున్నారు? మీకొక ప్రాబ్లమ్ ఉండి ఫీల్ అవుతున్నారా? లేక సమస్య లేకుండా మీరు ఫీల్ అవుతున్నారా? దీనికి ఒక చక్కటి ఉదాహరణ చెప్తే మీరు క్యాచ్ చేస్తారు. ఒక అబ్బాయి, సార్ నేను ఒక
4 to 5 టైమ్స్ అంటే మీన్స్ మ్యాక్సిమం ఒక 20 సెకండ్స్లో నాకు శీఘ్రస్ఖలనం అయిపోతుంది సార్. నిజమే, మనం బుక్స్ ప్రకారము లెస్ దాన్ 60 సెకండ్స్ కంటే త్వరగా స్ఖలనం అయిపోతే దాన్ని ప్రిమెచ్యూర్ అంటారు. ఓకే, ఈ అబ్బాయికి ప్రాబ్లం ఉంది, ఆయనకు సంబంధించిన హార్మోనల్ బ్లడ్ టెస్ట్ కానీ లేదా సీమన్లో ఇన్ఫెక్షన్ ప్రోస్టెటైటిస్ ఏమైనా ఉందేమో చెక్ చేస్తాము, లేదా వాస్కులారిటీ సస్టైనిటీ లేదేమో చెక్ చేస్తాం. సెకండ్ గ్రూప్ ఆఫ్ అబ్బాయిని చూద్దాం. ఇది డిపెండ్స్ అపాన్ ది పార్ట్నర్ ఉంటుంది. అంటే ఎలాగంటే సార్ నేను 5 to 8 మినిట్స్ సెక్స్లో పాల్గొంటాను సార్, నాకు శీఘ్రస్ఖలనం అవుతుందని వస్తారు. మీరే చూడండి, 5 to 8 మినిట్స్ ఇస్ ఏ వెరీ గుడ్ టైమింగ్ ఫర్ హిమ్. మరి ఎందుకు ఈ అబ్బాయి శీఘ్రస్ఖలనం అంటున్నారంటే దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ది పార్ట్నర్ ప్రయారిటీ. వాళ్ళ పార్ట్నర్కి ఆ భావతృప్తి అనేది 10 నిమిషాలకు వస్తుండొచ్చు. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే వాళ్ళిద్దరు అంటే కపుల్గా వస్తే ఈ శీఘ్రస్ఖలనం సమస్యను మనం క్లియర్గా తీర్చుకోవచ్చు. ఆవిడ ప్రయారిటీస్ ఏంటి అంటే ఈ అబ్బాయి ఓన్లీ డైరెక్ట్ పెనట్రేటివ్ సెక్స్ చేస్తున్నారా, లేదంటే ఫోర్ ప్లేతో సంబంధించిన రొమాంటిక్ మూడ్ ఉన్న తర్వాత పెనట్రేటివ్ సెక్స్. కొన్ని ఇది హిస్టరీ తీసుకున్నప్పుడు కపుల్ ఇద్దరు ఉన్నప్పుడే చాలా చక్కగా ట్రీట్ అవుతుంది. నేను ఎప్పుడైనా సరే ఈ శృంగార సమస్యలు, సెక్స్ సమస్యలు, మనం ప్రైవసీ అన్న వాటిని చెప్పినప్పుడు ఇద్దరిని రమ్మని అడుగుతానండి. ఎందుకు అంటే ఈ అబ్బాయి మనసులో ఏముందో ఆవిడకి తెలియదు. అంటే మన తెలుగు స్టేట్స్లో మనం ఏమంటే అసలు వీటి గురించి మాట్లాడుతానే అదేదో పెద్ద తప్పు సమస్యగా అనుకుంటూ ఉంటాము. కాబట్టి ఇద్దరు కూర్చున్నప్పుడు వాళ్ళిద్దరు ఉన్నప్పుడు మాట్లాడితే 80 to 85% వీటికి సంబంధించిన సమస్యలు క్లియర్ అవుతూ ఉంటాయి. మీరు అడిగిన క్వశ్చన్ కంటే శీఘ్రస్ఖలనం విషయానికి వస్తే చక్క ట్యాబ్లెట్సే ఉన్నాయి. రిలేషన్షిప్ ఇష్యూస్ క్లియర్ చేసుకుని ట్యాబ్లెట్స్ వాడితే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్లో క్లియర్ అవుతుంది. మనము మన క్లినిక్లో దీనికి ఎక్స్క్లూజివ్గా ఒక మైక్రో సర్జరీ చేస్తూ ఉంటాం. బట్ దాని సక్సెస్ 60%. అది కూడా వాళ్ళ టైమింగ్ ఎంతనో కనుక్కొని మేము ఆ మైక్రో సర్జరీ చేయగలిగితే అప్పుడు కూడా ఈ శీఘ్రస్ఖలన సమస్యను ధైర్యంగా మనము ఎదుర్కోవచ్చండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.